Hello everyone, welcome back to English with Jalil sir. Today in this video we are going to discuss order of personal pronouns. అంటే పర్సనల్ ప్రొనౌన్ లో మనకి ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ ఆర్డర్ లో వాడాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్ us స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్ ఫస్ట్. ఫస్ట్ సెంటెన్స్ లో ఏమి ఇచ్చారు మనకు? మీ, యు అండ్ హీ విల్ గో టు ద మార్కెట్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ సెంటెన్స్? మీ, యు అండ్ హీ 3 ప్రొనౌన్స్ ఇవ్వడం జరిగింది. యు గాని, మీ కానీ, హీ గాని. సో ఈ ఆర్డర్ అనేది కరెక్టా అంటే ఇట్స్ రాంగ్. ఎందుకు అంటే మనకి ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ లో మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రొనౌన్ ఏంటి అంటే సెకండ్ పర్సన్. మనకు తెలుసు త్రీ పర్సన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ లో ఏమొస్తుంది అంటే ఐ మరియు వి అనే ప్రొనౌన్స్ వస్తాయి. సెకండ్ పర్సన్ లో ఏంటి యు అండ్ యువర్ అనొచ్చు, రైట్? థర్డ్ పర్సన్ లో మిగతావి ఏవైతే ఉన్నాయో హీ, షీ, ఇట్ ఇవి సింగులర్ అయితే దే ప్లూరల్. ఇక్కడ ఐ సింగులర్ అయితే వి అనేది ప్లూరల్ అవుతుంది, రైట్? మరి సెకండ్ లో అంటే యు అనేది సింగులర్ మరియు ప్లూరల్ అన్నిటికీ అదే వాడుతాము, రైట్? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మీ. మీ అనేది ఏంటి అంటే అది సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యొక్క ఐ యొక్క ఫామ్. బట్ అలా వాడొచ్చా అంటే వాడరాదు. ఫస్ట్ ఏం వాడాలి యాక్చువల్‌గా అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్. ఈ విధంగా ఈ ఫార్ములాని వాడాలి. గుర్తుపెట్టుకోండి. 231 అనే ఫార్ములాని సెకండ్, థర్డ్, ఫస్ట్. సో సెకండ్ పర్సన్ ఏంటి ఇక్కడ అంటే యు. ఫస్ట్ ఏంటి ఇక్కడ? యు అనేది రావాలి. అండ్ దెన్ ఏమిచ్చాడు? థర్డ్ పర్సన్. యు తర్వాత ఏం రావాలి? వై క్యాపిటల్ ఉండాలి. దెన్ హీ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్. యు, హీ అండ్ రావాలి ఇక్కడ. ఓకేనా? ఐ విల్ గో టు ద మార్కెట్. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అదర్వైజ్ దిస్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములా 231 ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్. అండ్ లెట్ us సీ ద సెకండ్ వన్. ఇప్పుడు మీరు ఈజీగా దీన్ని చేయగలుగుతారు, రైట్? ఐ, యు అండ్ షీ కంప్లీటెడ్ ద వర్క్. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఐ ఇచ్చాడు, ఫస్ట్ పర్సన్ ఇచ్చాడు, యు సెకండ్ పర్సన్, షీ థర్డ్ పర్సన్. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా ఆర్డర్ ఫాలో అయ్యాడు. సో ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుందా అంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? సెకండ్ పర్సన్. ఇక్కడ ఫార్ములా ఏంటి? సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటి? యు, రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటి ఇక్కడ? షీ. యు, షీ అండ్ ఐ ఫస్ట్ పర్సన్ కంప్లీటెడ్ ద వర్క్. ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. అదర్వైజ్ సెంటెన్స్ విల్ బి ఎర్రర్, రైట్? అండ్ కమింగ్ టు థర్డ్ వన్, హిమ్, యు అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇక్కడ మనకి ఇక్కడ 2 మిస్టేక్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? హిమ్. హిమ్ ఏంటి? హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది రాంగ్ అవుతుంది, రైట్? అది ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్ కి ఏమొస్తుంది యాక్చువల్ గా? హీ వస్తుంది. ఏమొస్తుంది? హీ వస్తుంది. బట్ హీ అనేది ఫస్ట్ వస్తే కరెక్ట్ అవుతుందా అంటే అది కూడా రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ రావాల్సింది ఏంటిది? సెకండ్ పర్సన్ కాబట్టి మళ్ళీ యూను తీసుకోవాలి, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? థర్డ్ పర్సన్ హీ. మళ్ళీ అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో యాక్చువల్‌గా ఈ సెంటెన్స్ అనేది మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది రెస్పాన్సిబిలిటీని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకి మిస్టేక్ అవుతుంది. సో ఈ ఆర్డర్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఈ సెంటెన్స్ లో. ఎందుకు అంటే మనం కన్ఫెషన్ అంటే ఏంటి? మనం మన నేరాన్ని గాని, తప్పుని అంగీకరించినప్పుడు గాని, లేదా రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? మన బాధ్యతను తెలుపుతున్నప్పుడు కానీ, మనం ఈ ఆర్డర్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడేంటి మళ్ళీ కామన్ గా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే 123, రైట్? ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి. కన్ఫెషన్ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నప్పుడు ఫస్ట్ మన నేరాన్ని అంగీకరించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే మన నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ అనేది ముందొస్తుంది. తర్వాత సెకండ్ పర్సన్ నేరాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత థర్డ్ పర్సన్, రైట్? సో ముందు నుంచి వెనక్కి. ఇక్కడైతే మాత్రం ఫస్ట్, సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్. ఇక్కడ
ఇది నార్మల్‌గా ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ ప్రతి సెంటెన్స్‌కి అంటే నార్మల్ సెంటెన్స్. బట్ కన్ఫెషన్ అంటే ఏంటిది? నేరాన్ని అంగీకరించడం, లేదా తన తప్పుని అంగీకరించడం, లేదా తన బాధ్యతని తెలపడం. రైట్? అలాంటి వాటిలో మాత్రం ఈ ఫస్ట్ పర్సన్ ముందుగా, సెకండ్ పర్సన్ నెక్స్ట్, దెన్ థర్డ్ పర్సన్ తర్వాత రావాలి. ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీ గురించి తెలుపుతుంది ఈ సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ ఏం రావాలి? ఐ రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఐ, దెన్ సెకండ్ పర్సన్ వచ్చేసి యూ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి హీ. రైట్? ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఈ విధంగా సెంటెన్స్ తీసుకోవాలి. రైట్? అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్. యూ అండ్ హీ ఆర్ టు బ్లేమ్, నాట్ ఐ. సో చూడండి మళ్ళీ ఇక్కడ బ్లేమ్ అంటే ఏంటిది? ఇక్కడ తప్పు, నేరం. రైట్? నింద. ఈ నిందను గురించి ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 123 అనే ఫార్ములానే ఫాలో అవ్వాలి. రైట్? సో 123 అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ ముందుగా. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ. రైట్? సెకండ్ పర్సన్ ఎవరు ఇక్కడ? యూ అండ్ హీ టు బ్లేమ్. రైట్? ఈ విధంగా రావాలి. ఐ, యూ అండ్ హీ టు బ్లేమ్ అనేది ఈ విధంగా వస్తుంది. రైట్? ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ నాట్ అని ఇచ్చాడు కాబట్టి ముందు ఏం చేయాలి? నాట్ ఐ అని రావాలి. ముందుగా ఏం రావాలి? నాట్ ఐ, యూ అండ్ హీ టు బ్లేమ్ అని రావాలి. రైట్? నాట్ ఐ, యూ అండ్ హీ టు బ్లేమ్. అంటే ఫస్ట్ పర్సన్ మనం ముందుగా తీసుకుంటున్నాము. రైట్? అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ఫిఫ్త్ వన్. ఐ, యూ అండ్ హీ ఆర్ గిల్టీ. రైట్? ఐ, యూ అండ్ హీ ఆర్ గిల్టీ. గిల్టీ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ తప్పు. రైట్? దోషులు అన్నట్టు. తప్పు చేసిన వాళ్ళు కాబట్టి, నిందితులు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి? ఈ ఆర్డర్‌ని మాత్రమే ఫాలో అవ్వాలి. 123. సో ఫస్ట్ ఏమిచ్చాడు? ఐ. ఓకే. కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఏమిచ్చాడు? యూ. ఇది కూడా కరెక్ట్ గా ఉంది. రైట్? నెక్స్ట్ ఏమిచ్చాడు? హీ, థర్డ్ పర్సన్. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. అది గుర్తుపెట్టుకోండి. రైట్? కన్ఫెషన్ గాని, బాధ్యత గాని తెలపాలనుకున్నప్పుడు 123, లేదా నార్మల్ గా ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్ అన్నప్పుడు 231. కమింగ్ టు సిక్స్త్ వన్. హీ, యూ అండ్ ఐ ఆర్ ఎట్ ఫాల్ట్. సో ఇక్కడ మళ్ళీ మనకి సెంటెన్స్ లో ఏమిచ్చాడు? ఎట్ ఫాల్ట్ అన్నాడు. అంటే నథింగ్ బట్ ఇక్కడ మిస్టేక్ అంటే కన్ఫెషన్ అన్నట్టు. రైట్? సో కన్ఫెషన్ లో మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1, 2, 3 ఈ ఫార్ములానే వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మనకి ఏం రావాలి? ఐ అండ్ సెకండ్ ఏంటి? హీ అండ్ యూ. సో ఈ విధంగా 123 అనే ఫార్ములా రైట్ మనం ఇక్కడ అప్లై చేయాలి. ఎప్పుడు అంటే కన్ఫెషన్ లో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా కన్ఫెషన్ గాని, రెస్పాన్సిబిలిటీ గాని వచ్చినప్పుడు 123. రైట్? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో దెన్ ఇట్ విల్ బి కరెక్ట్. కమింగ్ టు సెవెంత్ వన్. షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ దాన్ ఐ. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడు? సెంటెన్స్ అంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ సెంటెన్స్ ఏంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇందులో ఏమి ఇచ్చాడు మనకు? నార్మల్ గా అయితే మనం ఏం డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోలో అంటే బీ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో రైట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. యామ్, ఈజ్, ఆర్ గాని లేదా వాజ్, వర్ గాని రైట్ లేదా బీ, బీన్, బీయింగ్ గాని సో వచ్చినప్పుడు అది మెయిన్ వర్బ్ గా వచ్చినప్పుడు ఎప్పుడు అది బీ ఫార్మ్స్ అనేవి మెయిన్ వర్బ్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? సో ఇక్కడ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో రైట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎలా రాయాలి? సబ్జెక్టివ్ గానే రాయాలి. ఎలా రాయాలి? సబ్జెక్టివ్ లో రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎక్కడ ఉంది? ఇక్కడ యు. షీ అనేది సబ్జెక్ట్ అయితే కాల్స్ వర్బ్, యు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకున్న కన్ఫ్యూజన్ ఏంటి? ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది అనేది మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే యుకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యూనే ఉంటుంది. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బట్ మన ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే సో ఎలాంటి బీ ఫార్మ్స్ అనేవి ఇక్కడ లేవు కాబట్టి సో ఆబ్వియస్ గా మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. రైట్? ఇక్కడ ఉన్న ప్రొనౌన్ ఏంటిది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో దాని తర్వాత వచ్చే ఫాలోయింగ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో అది ఏమి ఉండాలి అంటే అది కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే ఉండాలి. రైట్? సో ఇక్కడ మనకి ఈ ప్రొనౌన్ ఎర్రర్ ఉంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ దీనికంటే ప్రీవియస్ ముందుగా ఉన్న ప్రొనౌన్ ఏంటి అని చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి చెక్ చేసినప్పుడు ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఇక్కడ అది సబ్జెక్టివ్ ప్రొనౌన్ గానే ఉంటుంది.
లేదా ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నట్టయితే సో మనకు వచ్చేది ఇక్కడ నెక్స్ట్ ప్రొనౌన్ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. రైట్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ అంటే మీ వస్తుంది. సో మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలా కాకుండా మరి సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఫస్ట్ మనం చూద్దాం. షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ దాన్ ఐ అంటే ఆమె నీకు కాల్స్ చేస్తుంది. రైట్. ఎంత? మోర్ ఆఫెన్ దాన్ అంటే తరచుగా. ఎంత అంటే మోర్ ఆఫెన్ దాన్ ఐ అంటే నేను చేసేదానికంటే అంటే నాకు చేసేదానికంటే ఎక్కువగా నీకు ఎక్కువ కాల్ చేస్తుంది అని. ఎవరు? ఆమె. ఆమె ఎవరికి ఎక్కువ కాల్ చేస్తుంది అంటే నీకు అంటే యూకి ఇక్కడ సెకండ్ పర్సన్ కి. రైట్. సో ఐ అంటే నాకు తక్కువ కాల్స్ వస్తాయన్నట్టు దీని మీనింగ్. సో అలా కాకుండా మరి ఈ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ కూడా కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే అవుతుంది. బట్ ఇక్కడ ఏమొస్తుంది ఐ తర్వాత మనకు హిడెన్ వర్బ్ ఉంటుంది. అండర్‌స్టూడ్ వర్బ్ యామ్ అని ఉంటుంది. షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ దాన్ ఐ యామ్. అది కూడా కరెక్ట్ సెంటెన్సే. బట్ దాని యొక్క మీనింగ్ అనేది మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది? షీ కాల్స్ యూ మోర్ ఆఫెన్ దాన్ ఐ యామ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఆమె కూడా నీకు కాల్ చేస్తుంది. నేను కూడా నీకు కాల్ చేస్తాను. బట్ ఎవరు ఎక్కువ కాల్ చేస్తారు ఇక్కడ? ఆమె కాల్స్ చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడు? ఐ తర్వాత యామ్ వస్తాయి. అంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినట్టయితే ఆ విధంగా మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రానప్పుడు ఏమొస్తుంది మీనింగ్? ఆమె ఇక్కడ ఇద్దరికీ కాల్ చేస్తుంది. నీకు మరియు నాకు. బట్ ఎవరికి ఎక్కువ కాల్ చేస్తుంది? నీకు మాత్రమే ఎక్కువ కాల్ చేస్తుంది. సో డిఫరెన్స్ అర్థమైంది కదా ఇక్కడ? మళ్ళీ మనకు అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాసినట్టయితే ఈ సబ్జెక్ట్ కలిసి ఈ ఆబ్జెక్ట్ కి కాల్ చేసినట్టు అవుతుంది. అంటే ఈ పర్సన్ కి కాల్ చేసినట్టుగా అవుతుంది. లేదంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఇద్దరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి కాల్ చేసినట్టు. అందులో ఎవరికి ఎక్కువ కాల్ చేసినట్టు? యూకి నీకు ఎక్కువ కాల్ చేసినట్టు. అది మీనింగ్. సో కమింగ్ టు ఎయిత్ వన్. ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ మోర్ దాన్ షీ. మళ్ళీ ఏమిచ్చాడు మనకి? ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ మోర్ దాన్ షీ అన్నాడు. షీ అనేది మనకి ఏముంది ఇక్కడ? రైట్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇక్కడ? సబ్జెక్టివ్ ప్రొనౌన్. మరి సబ్జెక్టివ్ ప్రొనౌన్ కరెక్టేనా? అంటే మనం ఏం చేయాలి? దీనికంటే ముందుగా ఉన్న ప్రొనౌన్‌ని చెక్ చేయాలి. సో దీనికంటే ముందుగా ఉన్న ప్రొనౌన్ ఏంటి? హిమ్ ఇచ్చాడు. అంటే అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఏంటిది ఇది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఏమైతుంది? ఈ షీ అనేది రాంగ్ అవుతుంది. సో మనం ఏం రాయాలి? హర్ అని రాయాలి. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ రాయాలి. ద టీచర్ ప్రైజ్డ్ హిమ్. టీచర్ మెచ్చుకున్నారు. ఎవరిని? అతడిని. ఎంతగా? మోర్ దాన్ హర్. ఆమె కంటే ఎక్కువగా ఇతడిని మెచ్చుకున్నారు టీచర్. అర్థమైందా? ఇక్కడ టీచర్ ఇద్దరిని మెచ్చుకున్నారు. బట్ ఎవరిని ఎక్కువ మెచ్చుకున్నారు అంటే అతడిని ఎక్కువ మెచ్చుకున్నారు అనే మీనింగ్ వస్తుంది. రైట్. మీనింగ్ ఏంటి అంటే ద టీచర్ ప్రైజ్డ్ హిమ్. టీచర్ మెచ్చుకున్నారు. ఎవరిని? అతడిని మరియు ఆమెని. అంటే అందులో ఎవరిని ఎక్కువ మెచ్చుకున్నారు అంటే హిమ్ అతడిని ఎక్కువ మెచ్చుకోవడం జరిగింది. రైట్. మరి అలా కాకుండా షీ అని ఉంటే సెంటెన్స్ అది కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే అవుతుంది. బట్ దాని యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షీ ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ మోర్ దాన్ షీ డిడ్ అందాం అనుకోండి ఎగ్జాంపుల్. షీ తర్వాత డిడ్ అనేది ఏదైతే ఉందో అది అండర్‌స్టూడ్ వర్డ్ అవుతుంది. అంటే హిడెన్ వర్డ్ అది. సో, బట్ దాని యొక్క ఫాలోయింగ్ అనేది డిడ్ అనే వర్బ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఇక్కడ రాయము. కానీ దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ అంటే టీచర్ మరియు ఆమె ఇద్దరు అతడిని మెచ్చుకున్నారు. రైట్. టీచర్ మరియు ఆమె ఇద్దరు అతడిని మెచ్చుకున్నారు. బట్ టీచర్ ఆమె కంటే ఎక్కువగా మెచ్చుకున్నాడు అనే మీనింగ్ వస్తుంది. రైట్. సో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి ఇక్కడ? సో ఇక్కడ హర్ వస్తే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తే టీచర్ ఒక్కరే ఇక్కడ ఇద్దరిని మెచ్చుకున్నట్టు. లేదంటే ఇక్కడ షీ అని సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తే ఈ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఈ సబ్జెక్ట్ ఇద్దరు కలిసి అతడిని మెచ్చుకున్నట్టుగా మీనింగ్ అవుతుంది. రైట్. బట్ యాక్చువల్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎర్రర్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. హర్ మాత్రమే రాయాలి. రైట్. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే దానికంటే ముందున్న ప్రొనౌన్‌ని చెక్ చేయాలి. అది ఒకవేళ సబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో ఉంటే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో ఉంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. సో కమింగ్ టు నైన్త్ వన్. మై పేరెంట్స్ ట్రస్ట్ మై బ్రదర్ మోర్ దాన్ ఐ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మళ్ళీ? మై పేరెంట్స్. రైట్. నా యొక్క తల్లిదండ్రులు. పేరెంట్స్ ఏం చేస్తారు? ట్రస్ట్ నమ్ముతున్నారు. రైట్. ఎవరిని? మై బ్రదర్ నా బ్రదర్‌ని. ఎంతగా అంటే మోర్ దాన్ ఐ. సో ఇక్కడ ఐ అనేది రైట్. ఏమిచ్చాడు? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు ఇక్కడ? సారీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం రాయాలి మనం? మీ రాయాలి. ఏం రాయాలి? మీ రాయాలి. ఎందుకు? అంటే ఇక్కడ మై వచ్చింది. మై బ్రదర్. రైట్. సో మై బ్రదర్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ బ్రదర్‌తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే. రైట్. సో బట్ ఇక్కడ మీనింగ్ ఏంటి? నా యొక్క పేరెంట్స్
నా యొక్క బ్రదర్‌ని ట్రస్ట్ చేస్తున్నారు. ఎవరికంటే ఎక్కువ? అంటే నాకంటే ఎక్కువగా అనే మీనింగ్ వస్తుంది. రైట్? కమింగ్ టు 10th వన్. యువర్ బైక్ ఈస్ హియర్ బట్ మై బైక్ ఈస్ దేర్. సో, ఇందులో సెంటెన్స్ అనేది యువర్ బైక్ అండ్ మై బైక్. రైట్? బోత్ ఆర్ రైట్. ఏమిచ్చాడు ఇక్కడ? ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. రైట్? సో, యువర్ అండ్ మై పొసెసివ్ ప్రొనౌన్ ఇది. ఏంటి ఇది ఇక్కడ? అంటే పొసెసివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది. రైట్. పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది యాక్చువల్‌గా. రైట్. సో, యువర్ బైక్ అండ్ మై బైక్ అంటే ఇదేమవుతుంది? మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే సో, యువర్ తర్వాత బైక్ అనే నౌన్ ఉంది కాబట్టి సో, నౌన్ కంటే ముందు వచ్చేది అడ్జెక్టివ్ అవుతుంది. సో, ఇది ఎలాంటి అడ్జెక్టివ్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. సో, ఇక్కడ ఇందులో మనకి ఎర్రర్ ఎక్కడుంది అంటే సో, ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ మై అనేది రిపీట్ అవ్వడం అనేది రైట్. మై బైక్ అనేది రిపీట్ అవ్వడం అనేది వీక్ ఎర్రర్ అవుతుంది. ఏంటి ఇక్కడ? అదొక వీక్ ఎర్రర్. సో, దీని ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు అంటే యువర్ బైక్ ఈస్ హియర్ బట్ మైన్ ఈస్ దేర్. రైట్. ఏం రాయాలి ఇక్కడ? మైన్ అని రాయాలి. మైన్ అంటే నాది. నాది అంటే ఏంటి? అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి యువర్ బైక్ అనే వర్డ్ ఏదైతే ఉందో కాంపౌండ్ నౌన్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇక్కడ రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే పొసెసివ్ ప్రొనౌన్ మైన్ అనేది రాయాలి. సో, మైన్ రాస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. ఈ విధంగా మనం ప్రొనౌన్స్‌ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు కావాల్సిన ఇందులో డిస్కస్ చేసిన రూల్స్ ఏంటి? ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్ ఏం డిస్కస్ చేసాం? 231 రైట్. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. లేదా ఏదైనా కన్ఫెషన్ గాని, రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు 123 అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఈ విధంగా ఫాలో అవ్వాలి. రైట్. మనకి బీ ఫార్మ్స్ మెయిన్ వర్బ్‌గా వచ్చినప్పుడు ఏం రాయాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి. ఏం రాయాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. రైట్. సో, ఒకవేళ 2 ప్రొనౌన్‌లు వచ్చినట్టయితే రైట్. ఈ విధంగా హిమ్ అని, షీ అని ఈ విధంగా 2 ప్రొనౌన్‌లు వచ్చినట్టయితే సబ్జెక్ట్ తర్వాత రైట్. ఆబ్జెక్ట్ పొజిషన్‌లో 2 వస్తాయి ఆఫ్టర్ వర్బ్. అప్పుడు ఏం చేయాలి? మనం దానికంటే ముందు ఉన్న ప్రీవియస్ వర్బ్‌ని ప్రీవియస్ ప్రొనౌన్‌ని చెక్ చేయాలి. ప్రీవియస్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. లేదా అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నట్టయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అంతేకాకుండా ఇక్కడ ప్రొనౌన్స్‌ని రిపీట్ చేయకూడదు. అంటే నౌన్స్‌ని రిపీట్ చేయకూడదు. సో, నౌన్ ప్లేస్‌లో ఏది ఏదైనా ప్రొనౌన్‌ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్.